ఈరోజు రాష్ట్రంలో అరాచకమైనటువంటి పాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దుర్మార్గమైనటువంటి పాలన కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరుగుతున్నటువంటి సందర్భాన్ని మరి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మెమోరం ఇస్తూ మరి మొన్న జరిగినటువంటి లఘుచర్లకు సంబంధించినటువంటి ఫార్మాసిటీకి సంబంధించినటువంటి పేద రైతుల దగ్గర భూములు గుంజుకోవాలనే ఆలోచనతో మరి ఆ రోజు చేసినటువంటి దమనకాండకు మరి అక్కడ ఉన్నటువంటి రైతాంగం మొత్తం కూడా దాన్ని వ్యతిరేకిస్తూ భారీ ఎత్తున ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మా దగ్గర ఫార్మాసిటీ వద్దు, మా భూములని ఉంచుకోవద్దు, మేము పేద రైతులము, గిరిజన రైతులము, ఎస్సీ రైతులము, మాకున్నదే 1 ఎకరము 2 ఎకరాలు 3 ఎకరాలు మాత్రమే భూములు ఉన్నాయి. మరి ఆ భూములని గుంజుకొని బక్కసిక్కిన రైతులని పంటలు వండే పొలాలను గుంజుకొని మా నోటికాడి బుక్కని గుంజుకోవద్దు. రేవంత్ రెడ్డి గారు ఈ జిల్లాకు ముఖ్యమంత్రిగా ఉండి మా జిల్లా మనిషి ముఖ్యమంత్రి అయితే బాగుండని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా రేవంత్ రెడ్డి గారికి ఓటేస్తే ఆయనకు ఓటేసిన పాపానికి పేద రైతు సందర్భాన్ని మన రఘుచర్లో జరిగినటువంటి దాడి, మరి ఆ దాడిలో కూడా ప్రభుత్వ ప్రోత్సాహంతో అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కానీ, అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ కానీ, అక్కడ ఉన్నటువంటి జేసీ కానీ మరి కావాలని ఉద్దేశపూర్వకంగా రైతాంగాన్ని రెచ్చగొట్టి వాళ్ళని ఇబ్బందులు పెట్టి మరి అక్కడ ఆ సమస్యకు కారణమైనటువంటి వాళ్ళని వదిలిపెట్టి అమాయకమైనటువంటి రైతాంగాన్ని మరి 30 నుంచి 40 మందిని ఎస్టీలని అరెస్ట్ చేసి సంగారెడ్డి జైలుకి పంపినటువంటి సందర్భాన్ని ఇవాళ రైతాంగం మొత్తం చూస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వమే అక్కడ ఫార్మాసిటీ కాదు, ఇక ఫార్మాసిటీ వద్దు, మా అల్లుడికి ఇక ఫార్మాసిటీ అక్కడ ఏం పెట్టము, దాన్ని వెనకకు తీసుకుంటున్నా ఐటీ కారిడార్ అని దొంగ మాటలు చెప్పి మరి నీవు ప్రభుత్వంలో ఉండి ఒక ముఖ్యమంత్రిగా ఉండి అక్కడ ఫార్మాసిటీ కోసం ల్యాండ్ను సేకరించడానికి ప్రయత్నం చేసి ఆ ల్యాండ్ని మళ్ళీ ఐటీ కారిడార్ అని నీవే మార్చిన సందర్భంలో మరి ఆ రోజు జరిగినటువంటి సంఘటనలో ఎవరైతే గిరిజన రైతులు, ఎస్టీ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే మరి వదిలిపెట్టి ఆ రోజు జరిగినటువంటి సంఘటనకు ఆ రైతాంగానికి క్షమాపణ చెప్పాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఫార్మాసిటికల్ రద్దు చేసుకొని వేరే ఆలోచనకు వచ్చిండ్రో అప్పుడే అప్పుడే రైతులకు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక లఘుచర్లనే కాదు, ప్రతి ప్లేస్లో ప్రతి దగ్గర దౌర్జన్యం చేస్తూ మరి రామన్నపేటలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి మరి 1000 ఎకరాలు దారదత్తం చేయడానికి అక్కడ పచ్చని పంట పొలాలని నాశనం చేయడానికి కంకణం కట్టుకుంది రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? అక్కడ ఉన్నటువంటి రైతాంగం, అక్కడ ఉన్నటువంటి గ్రామాలు రామన్నపేట కానీ, కొమ్మాయిగూడెం కానీ
మరి అదే విధంగా సిరిపురం కానీ, వెల్లంకి కానీ, శివనేనిగూడెం కానీ, రామన్నపేట కానీ, చిట్యాల కానీ, పెదకాపర్తి కానీ, మరి ఈ గ్రామాలకు సంబంధించినటువంటి రైతులందరూ కూడా తిరుగుబాటు చేస్తే మరి ఆ రోజు మరి వెనుక పోయినటువంటి వ్యక్తులు మరి అక్కడ రైతుల మీద కేసులు పెట్టడానికి ప్రయత్నం చేసిండ్రు. ఇట్లా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వం నాయకత్వంలో పేద రైతుల దగ్గర నుంచి రైతులకు బేడీలేసి భూములు గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ ఎలాంటి రాజ్యం నడిచింది, ఎలాంటి రాముడి రాజ్యం నడిచింది, మరి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ విధమైనటువంటి ఇబ్బందుల పాలవుతుందో రైతాంగం కానీ, అదేవిధంగా అన్నిటికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందుల పాలవుతున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ నల్గొండ జిల్లా పక్షాన మరి లవుచెర్లకు సంబంధించినటువంటి గిరిజన రైతులు, ఎస్సీ రైతులను ఎవరినైతే అరెస్టు చేసి జైల్లో ఉంచారో వాళ్ళని వెంటనే విడుదల చేసి వాళ్ళ క్షమాపణ చెప్పాలని మరి మా జిల్లా పక్షాన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల పక్షాన మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. రైతు చెర్ల రైతాంగానికి క్షమాపణ వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చెప్పాలి. రేవంత్ రెడ్డి లఘుచర రైతాంగం పట్ల కాంగ్రెస్ పార్టీ వైఖరి, లఘుచర రైతాంగం పట్ల కాంగ్రెస్ పార్టీ వైఖరి. జిందాబాద్, జిందాబాద్. రైతాలే వెంటనే అరెస్ట్ చేసిన రైతులను వెంటనే, అరెస్ట్ చేసిన రైతులను వెంటనే, అరెస్ట్ చేసిన రైతులను వెంటనే. జిందాబాద్, జిందాబాద్.